అంతేకాని తల వంచుకోమని లేదు. మరి తప్పులు చేస్తే తల వంచుకొని కూర్చోవాల్సి వస్తుంది ఆయన ముంగట వెళ్ళి. స్వయం సేబీ ఆగే రఖ్ రహే హే, తనకంటే కూడా మన ముందుంచుతున్నాడు ఆయన. తో ఐసీ ఆత్మ కా డిస్రిగార్డ్ కైసే కరెంగే. మరి అలాంటి ఆయన తండ్రిని మనము ఏ విధంగా అగౌరవపరుస్తున్నాము అంటే, ఆయనకి ఇచ్చిన మాటను తప్పాము అంటే మనం ఆయనకి గౌరవం ఇవ్వలేన ఇస్లియే ముస్కురాతే హే. ఏం చేస్తాడు పాపం, నవ్వుకుంటుంటాడు. బాబా ఏం చేస్తాడు, మన యొక్క వెర్రి వేషాలు చూసి నవ్వుకుంటాడు, అంతకంటే ఏం చేయరు పాపం. ఐసే నహీకి యాద్ నహీ రహతా. బాబా నవ్వాడు అంటే బాబా గుర్తులేదనుకుంటున్నారా? అన్నీ గుర్తుంటాయి బాబాకు. కాకపోతే మనం చూసి జాలిపడి ఆయన నవ్వేస్తాడన్నమాట. ఆత్మ ఉంకోతో చలా దేతే హే. మనుషులనైతే తోటి వాళ్ళనైతే నడిపిస్తారు. నేను ఎప్పుడు చేశాను, నేను అలా చేయలేదు, నేను ఎప్పుడు మీకు మాట ఇచ్చాను, అలాగా ఇలాగా అని తప్పించుకుంటాం. కానీ భగవంతుడిని అయితే నడిపించలేరు మీరు. భగవంతుడి ముందైతే మీరు తప్పించుకోలేరు. నిమిత్త బనీ హుయి టీచరోं को बड़ी चतुराई से चला देते. शिव पिता को अब याद करो, मुक्ति धाम तुम्हें जाना है। अपने सुकर्मों के बल पर ही सतयुग में तुमको आना है। शिव पिता को अब याद करो। स्वर्णिम युग है, शिव पिता फिर से आया है। ब्रह्मांक से शिव बाबा ने वही गीता ज्ञान सुनाया है। कलयुग का अंत अब आया है, विकराल विनाश खड़ा आगे। शिव पिता को अब याद करो। पांडव शिव शक्ति सेना की रणभेरी अब फिर बजती है। आपने हमारे भावार्थ को नहीं समझा. ఇంకా పైగా అంటారట, మా యొక్క అర్థం భావనని మీరు అర్థం చేసుకోలేదు అంటారట. हमारा भाव यह नहीं था, మా ఉద్దేశం అది కాదు. శబ్ద ముఖ్ సే నికల్ గయా, అనుకోకుండా మాట నోట్లోంచి బయటకు వచ్చేసింది. లేకిన్ బాప్ దాదా భావకే భీ భావకో జాంతా హై, యాద్ రఖో. టీచర్లను నడిపించగలుగుతారు, తోటి వాళ్ళని నడిపించగలుగుతారు, అందరినీ మీరు ఏదో ఒక విధంగా మభ్యపెట్టగలుగుతారు, కానీ నన్ను మభ్యపెట్టలేరు. మీ యొక్క భావాన్ని కూడా నేను గ్రహించగలుగుతాను అంటున్నాడు బాబు. ఉస్సే చిపా నహీ సకేంగే, నా దగ్గర మీరు ఏది దాచిపెట్టలేరు అంటున్నాడు ఆయన. టీచర్ పర్ भी समझेंगे, टीचर फिर भी समझेंगे मेरे से गलती हो गई हो सकता है. టీచర్ అనుకోవచ్చు, నేను పొరపాటున ఏదో వాళ్ళని పట్టుకుని ఇలా అన్నాను, వాళ్ళు బాగానే మంచి చెప్పుండొచ్చేమో అని వాళ్ళను వాళ్ళు దిద్దుకోవడానికి ప్రయత్నిస్తుండొచ్చు. లేకిన్ బాప్ సే తో నహీ హో సక్తి,
బాబా దగ్గర మీ ఆకులు చెల్లవు అంటున్నాడు బాబు. ఇస్లియే అబ్ చోటీ చోటీ బాతోంకే లియే సమయ నహీ. ఇప్పటికైనా మీరు అటెన్షన్తో ఉండండి, చిన్న చిన్న విషయాలకు టైం వేస్ట్ చేసుకోకండి. ఇవి చిన్న చిన్న విషయాలు. దృష్టి వృత్తి రెండు చంచలం అవ్వడం అంటే ఏంటి? చిన్న విషయాలు బ్రాహ్మణులకి. వీటి నుంచి మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి. యహ్ బి వ్యర్థమే యాడ్ హో జాతా హై. ఇవి కూడా వ్యర్థంలో కలుస్తాయి. బాప్సే జిత్ని మెహనత్ లేతే హో, బాబాతో ఎంత శ్రమ తీసుకుంటున్నారు మీరు, ఎంత సేవ తీసుకుంటున్నారు, ఉత్నా రిటర్న్ కర్నా సీఖో. ఎంత దానికి ప్రతిఫలం అప్పగించడం నేర్చుకోండి. ఏం అప్పగించాలి? బాబా మనని ఎంత కష్టపడి తయారు చేశాడో మనం కూడా వేరే వాళ్ళని తయారు చేయడానికి అంత కష్టపడాలి. వ్యక్త రూప్ మే మెహనత్లీ. ఆయన సాకారంలో ఉండగా ఆయన ఎన్నో శ్రమదమాల కోర్చి మనను తయారు చేశాడు. అబ్ అవ్యక్త రూప్ మే భీ కితనే వర్ష హో గయే. ఆయన అవ్యక్తమై కూడా ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని సంవత్సరాలైంది బాబా అవ్యక్తమై? 47 46 అవుతోంది. 69 అంటే ఏమిటి? छठा वर्ष चल, అప్పటికి 6వ సంవత్సరం. అందుకని బాబా అట్లా అన్నాడు. అవ్యక్త రూప్ మే భీ 6 वर्ष इन्हीं बातों पर शिक्षा मिलती रही. అవ్యక్తమైన తర్వాత కూడా 5-6 సంవత్సరాల వరకు బాబా ఇలాంటి విషయాల మీదే పిల్లలకు అటెన్షన్ ఇప్పించారు. అబ్ తక్ భీ వహీ శిక్ష చెయ్యే. ఇంకా ఇప్పటికి కూడా అదే నేర్పించాలా మీకు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కానీ అవి సర్వీస్ లేనే కా టైం హై. ఇంకా నాతో సేవ తీసుకునే టైమా ఇది మీకు? పిల్లవాడు పెద్దవాడై తల్లి వెంటబడి అది అన్నం పెట్టు, అన్నం తినిపించు, బట్టలు తొడుగు అంటే ఎలా ఉంటుంది? ఇదే ఉంటుందన్నమాట. రిటర్న్ కర్నీ కా టైం హై, యాద్ రఖో. నాకు తిరిగి ప్రతిఫలం అప్పగించే టైం. అగర్ రిటర్న్ నహీ కరేంగే తో ప్రజా నహీ బనా సకేంగే. మీరు నాకు ప్రతిఫలం ఇవ్వడం అంటే ఏంటి? ప్రజల్ని తయారు చేయాలి. లేకపోతే మీ దృష్టి మీ వృత్తి మార్చుకోకపోతే మీరు ప్రజల్ని తయారు చేయలేరు అంటున్నాడు బాబా. ఇస్లియే అబ్ స్వయంకు పవర్ఫుల్ బనావ్. అందుకని మిమ్మల్ని మీరు శక్తివంతంగా చేసుకోండి. నాలెడ్జ్ఫుల్ బనావ్. మిమ్మల్ని మీరు జ్ఞానవంతులుగా తయారు చేసుకోండి. అనేక ప్రకార్కి క్యూ సే స్వయంకు ముక్త కరో. బాబా దగ్గర ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, ఎన్నో క్యూలు ఉంటాయని. ఆ క్యూల నుంచి విముక్తి కాండి. ఏ క్యూలో నుంచి ఉంటారో మరి ఆలోచించుకోండి. ఆ క్యూలు అన్నిటి నుంచి కూడా మీరు విముక్తి అవ్వండి. युक्ति से मिलती है, युक्ति जो मिलती है उसको काम में नहीं लगाते हो. నేను ఏదైతే ఉపాయం చెప్తానో విముక్తి కావడానికి అది మీరు వినియోగించుకోవడం రాదా మీకు అంటున్నాడు బాబా. ఇస్లియే ముక్త నహీ హో పాతే. అందుకే మీరు ముక్తి పొందలేకపోతున్నారు. అచ్చా, యహ్ హువా క్యూ కా రెస్పాన్స్. అర్థమైందా? క్యూలో మీరు నిలబడితే ఆన్సర్ ఇదే అని అంటున్నాడు బాబా. ఏమంటారంటే బాబా దొరికితే అన్నీ దొరికినట్లే, కాబట్టి సంతుష్టత వచ్చేస్తుంది అని. ఎవరైతే బాబా దొరికితే అన్నీ దొరికినట్లే అనుకుంటారో వాళ్ళు సంతుష్టంగా ఉంటారు అని అందరి అభిప్రాయం. మరి బాబా ఎవరికి దొరకలేదు? అందరికీ దొరికాడు కదా. మరి అందరు సంతుష్టంగా లేరు కదా. బ్రాహ్మణులు అందరు సంతుష్టంగా ఉన్నారా 100%? నేను చేయెత్తించను, నాకెందుకు వచ్చింది? నాకే మీ అందరి చాట్లు నాకు కావాలా? బాబాకు కావాలి. బ్రాహ్మణ ఆత్మలు అందరూ పూర్తి సంతుష్టంగా ఉన్నారా? సంతుష్టత అనేది ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఈ మధ్య బాబా మురళీలో కూడా చెప్పారు కదా. ఏం చెప్పారంటే, దీదీ కూడా చెప్పారు, స్వరాజ్యాధికారిగా ఉండడం అన్నది. స్వరాజ్యాధికారి అంటే మనం ఇన్ని రోజులు ఏం అర్థం అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఏం అనుకోవాలి? దీదీ చెప్పారు నిన్న క్లాస్లో. స్వరాజ్యాధికారి అంటే ఇంతకాలం ఏమనుకున్నారు?
కర్మేంద్రియాలపైన, తన స్వయం యొక్క కర్మేంద్రియాలపైన రాజ్యాధికారి, లేదంటే మనస్సు బుద్ధి సంస్కారాలపైన రాజ్యాధికారి అనుకున్నాం. కానీ స్వరాజ్యాధికారి అంటే ఇప్పుడు ఇంకొక రెండో విషయం కూడా ఉంది. ఏంటో రెండో విషయము? ఇది చెప్పారు నిన్న. మనస్సు పైన కంట్రోల్. స్వరాజ్యాధికారి అంటే ఎవరు? మనస్సు పైన కంట్రోల్ ఉండేవాళ్ళు, కంట్రోలింగ్ పవర్ సాధించిన వాళ్ళు స్వరాజ్యాధికారి. ఎవరైనా సరే రాజ్యాధికారి అవ్వడము ఊరికనే వెంటనే ఏమి అయిపోతారా? ఈరోజు నేను పార్టీలో జాయిన్ అయిపోయాను, రేపు నేను సీఎం అయిపోతానా? అయిపోను కదా. అదేవిధంగా స్వరాజ్యాధికారి అవ్వాలంటే కూడా ఎవరు వెంటనే అయిపోరు. మనము బాబా పిల్లలు అయిన తర్వాత చాలా అభ్యాసము చెయ్యాలి. మరి బాబా ఎంతకాలం నుంచి మనకి చెప్తున్నారు, మీకు మీ మనసు పైన కంట్రోలింగ్ అనేది రావాలి. మీ మనసుని ఎక్కడ అనుకుంటే అక్కడ, ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎంత సమయం అనుకుంటే అంత సమయము నిలపగలగాలి అని బాబా చెప్తున్నారు. మరి మనం ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఎంతవరకు ప్రాక్టీస్ చేశాము చెప్పండి. మనము కొన్ని విషయాల్ని సీరియస్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేవాళ్ళైతే ఆ కొన్ని విషయాలు కూడా సీరియస్గా తీసుకోవట్లే, అది కూడా ఈజీగా తీసుకుంటున్నారు. మీరు ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటే మీరేమవుతారు? లేజీ అయిపోతారు. తెలిసిందా? జ్ఞాన మార్గంలో ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. దేన్ని కూడా ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు కదా. ఈజీగా తీసేసుకుంటారా ప్రతి విషయాన్ని? అసలైతే బాబా మురళిలో చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని, ప్రతి ఒక్క మాటని మనం సీరియస్గా తీసుకోవాలి. ఈజీగా దేన్ని తీసుకోవడానికి వీల్లేదు. మరి మనసు పైన కంట్రోలింగ్ పవర్ ఉంటే స్వరాజ్యాధికారి. మనస్సుని ఎక్కడ అనుకుంటే అక్కడ, ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎంత సమయం అనుకుంటే అంత సమయం నిలపగలగాలి. బాబా మొన్న చెప్పారు కదా, సుఖమయ స్వరూపం యొక్క స్థితిలో నిలపాలి మనసుని అని చెప్పారు కదా. ఎవరెవరు ప్రాక్టీస్ చేశారు అతీంద్రియ సుఖం యొక్క స్థితిలో నిలపాలి అని బాబా అవ్యక్త బాబ్ దాదా స్వయంగా పరమాత్మ పరంధామ నుండి వచ్చి చెప్పారు. ఎవరు దాన్ని సీరియస్గా తీసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేశారు? రోజుకి ఒకసారన్నా కనీసం చేయొద్దండి. అలా ఉన్నారు. ఇంకేం సత్యయుగం వస్తుంది? 1000 మందిలో 10 మంది చేయెత్తారు. ఏంటి? అందుకే కోట్లలో కొద్దిమందిలో కూడా కొద్దిమంది అని చెప్పారు. ఇగో ఈ కొద్దిమందిలో కూడా ఇంకా కొద్దిమందే ఆయన మాటని సీరియస్గా తీసుకుంటున్నవాడు. అతీంద్రియ సుఖం యొక్క సుఖమయ స్థితిలో మీ మనస్సుని ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎంత సమయం అనుకుంటే అంత సమయము, ఎలా అనుకుంటే అలాగా మీరు నిలపగలగాలి. ఆ రకమైనటువంటి మనస్సు పైన కంట్రోల్ మీకు రావాలి అని బాబా చెప్పారా? అలా వస్తేనే కదా మనం స్వరాజ్యాధికారి. కర్మేంద్రియాలపైన కంట్రోలింగ్ రావడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. సాధు సన్యాసులు కూడా వస్తుంది కదా. మనకంటే ఎక్కువ ఉంది సాధు సన్యాసులకి ఇంద్రియాలపైన కంట్రోల్. అవునా? చాలామంది సాధు సన్యాసులు ఉత్తగా వేర్లు దుంపలు తిని బతుకుతున్నారు. ఏమీ తినకుండా కొండ మీద కూర్చొని తపస్సు చేస్తున్నారు. వాళ్ళు మనకంటే ఎక్కువ ఇంద్రియాలని జయించారు. కానీ వాళ్ళు చెయ్యంది మనం చేయవలసింది ఏంటి? మనసుని ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎక్కడ అనుకుంటే అక్కడ, ఎలా అనుకుంటే అలాగా, ఎంత సమయం అనుకుంటే అంత సమయం నిలపాలి. చెప్పారు బాబా, ఎంత టైం దొరికితే అంత, కొద్దిగా టైం దొరికితే కొద్దిగా టైం అయినా సరే ప్రాక్టీస్ చేస్తుండండి అని చెప్పారు. మరి బాబా చెప్పే విషయాన్ని మన అందరూ ఎంత సీరియస్గా తీసుకున్నాం చెప్పండి? సీరియస్గా తీసుకున్నామా? లేదు కదా. సరే, ఇప్పుడు చేయండి ప్రాక్టీస్. తర్వాత నాకేందుకు కొంచెం గొడవని వదిలేసాను.
తర్వాత సుఖం వచ్చింది. అంటే ఒక క్షణం ఆ సంకల్పం వచ్చింది, అదేంటి అలా ఉంది, మ్యూజిక్ బాగాలేదు, తర్వాత వదిలేశాను, ఫ్రీ అయిపోయింది. తర్వాత సంకల్పం లేదు. ఇచ్చా మాత్రం అవిద్య అని చెప్పారు కదా దీది. అలా ఎందుకు నచ్చలేదంటే ఇంకోలా ఉండాలని నాకు కోరిక, అందుకే ఇలా బాగాలేదని అభిప్రాయం. ఎలాగుంటే అలా ఉంటుంది అనుకుంటే ఇచ్చా మాత్రం అవిద్య కదా. అలా మనం మన ఇచ్చ మన అభిప్రాయాల నుంచి ఫ్రీ అయిపోతే సుఖమయ స్థితియే. ఒక క్షణమే ఆ సంకల్పం కూడా వచ్చింది. మీకందరికీ సుఖమయ స్థితి ఉందా? ఏదైనా విషయాలు వచ్చినాయా? ఏం విషయం రాలేదు, వెంటనే సుఖమయ స్థితిలోకి వెళ్ళిపోయింది అన్న వాళ్ళు చేయొద్దండి. గ్రేట్. మీకు పరిశీలించుకోవడం రావట్లేదు అంతే. పరిశీలించుకుంటే మీకు తెలుస్తుంది సంకల్పం ఎక్కడన్నా ఇలా అంటుందా అని. సరే, బాబా మొన్న సుఖమయ స్థితిలో అని చెప్పారంటే దానికి చాలా గుహ్య రహస్యం ఉంది. ఎందుకంటే ముందు ముందు చాలా దుఃఖాలు రానున్నాయి కదా. మరి మనకు ఇప్పటి నుంచి సుఖమయ స్థితిలో మనస్సుని ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎంతసేపు అనుకుంటే అంతసేపు నిలపడము అభ్యాసం అయితే కనుక అన్ని దుఃఖాలు వచ్చిన సమయంలో మన స్థితిని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఎవరికైనా కూడా ఇబ్బంది, బాధ, దుఃఖము ఇవన్నీ కలుగుతున్నాయంటే ఎవరి కారణం? ఎవరన్నానా? ఏదన్నానా? ఏమన్నానా? ఏమీ కాదు, ఏది కాదు, ఎవరు కారు, నేనే. నా దుఃఖానికి నేనే కారణం, నా సుఖానికి కూడా నేనే కారణం. నేను ఎలాగా సంస్కారం తయారు చేసుకుంటే నేను అలాగ ఉంటాను. నేను సుఖంగా ఉండే సంస్కారం తయారు చేసుకుంటే, నింపుకుంటే సుఖమయ స్థితిలో ఉంటాను. దుఃఖంలో ఉండే సంస్కారం నింపుకుంటే దుఃఖమే అనుభవిస్తాను. మరి మనము ఇప్పుడు బాబా చెప్పిన విధంగా అభ్యాసం చేయాలా వద్దా? ఇక నుంచి సీరియస్గా తీసుకొని ఇప్పుడు అనుకుంటే అప్పుడు ఎక్కడ అనుకుంటే అక్కడ నిలపడము చేస్తూ ఉంటే కంట్రోల్ వచ్చేస్తుంది. ఆ కంట్రోల్ వచ్చేస్తే చాలా బాగుంటుంది తెలుసా. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇంకా ఈరోజు నుంచి సీరియస్గా, సిల్లీగా కాదు, ఏదో ఈజీగా చెప్పారు సరదాగా అనుకున్నాను అలా కాదు. బాబా ఏ మాట సరదాకి చెప్పరు, సీరియస్గానే చెప్తారు. ప్రాక్టీస్ చేయండి. అలా మనసు పైన కంట్రోల్ కానీ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అసలు ఏ విషయాలు మనని బాధ పెట్టలేవు కదా. మనని బాధ పెట్టగలవా? ఏదైనా మిమ్మల్ని ఏ విషయాలైనా బాధ పెట్టగలుగుతున్నాయా? నన్ను ఏ విషయాలు బాధ పెట్టలేవు అన్నది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, నేను మొద్దు కాబట్టి నన్ను ఏ విషయాలు బాధ పెట్టలేవు. రెండు, నేను జ్ఞాని యోగి కాబట్టి నన్ను ఏ విషయాలు బాధించవు. फरिश्ता
शांति। अभी हम सब बाबा की मीठी याद में बैठे थे। ఇప్పుడందరూ బాబా యొక్క మధురమైన స్మృతిలో కూర్చున్నారా? बाबा परम धाम छोड़कर हम बच्चों की खातिर బాబా మన కోసము పరంధామం విడిచి వచ్చారు. इस साकार दुनिया में आते हैं। ఈ సాకార తనువులో ఇప్పుడు వస్తున్నారు. ब्रह्मा रथ के द्वारा బ్రహ్మరథం ద్వారా देह अभिमान और देही अभिमानी दोनों का अंतर बताते हैं। దేహ అభిమానము, దేహి అభిమాని, ఈ రెండింటికి అంటారు. వచ్చే మీరెంత అందమైన మెరిసేటువంటి నక్షత్రాలు. मिट्टी की ड्रेस में अपने आप को दूषित कर लिया। ఈ మట్టి యొక్క డ్రెస్ వేసుకొని మిమ్మల్ని మీరు దూషితము చేసుకున్నారు. अब तुम्हें इस मिट्टी की ड्रेस को छोड़ना है। ఇప్పుడైతే మీరు ఈ మట్టి డ్రెస్ విడిచిపెట్టే देवता लेकिन इस देह में रहते देह से अनासक्त स्थिति का नाम फरिश्ता है। ఫరిష్తా అంటే ఇంకొక జాతి కాదు, కానీ ఈ దేహంలో ఉంటూ దేహానికి అతీతమైన స్థితిలో ఉండేవారు ఫరిష్తా. अभी ये ड्रेस मिट्टी की नजर आती है। जैसे स्वप्न में आप कईयों को देखते हो ना, स्वप्न में दिखाई देते हैं ना बड़े बड़े मनुष्य भी, कोई हड्डी मांस तो नहीं होता ना उसमें स्वप्न में। మీరు స్వప్నంలో కూడా మనుషుల్ని చూస్తూ ఉంటారు కదా, దేంతో తయారై ఉంటారు? आप रास्ते में चलते हो, शैडो पड़ता है, शैडो से पहचानते हैं ना ये फलाने का शैडो है। మీరు దారిలో వెళ్తుంటే నీడ పడుతుంది, నీడ చూసి ఇది ఫలానా వాళ్ళ నీడ అని తెలుస్తుంది కదా. उसमें हड्डी मांस तो नहीं होता। ఆ నీడలో ఏముంది? ऐसे ही जब फरिश्ता है हम, तो फरिश्ते का हड्डी मांस नहीं होता। మరి ఫరిష్తాలు అంటే ఫరిష్తాల యొక్క స్వరూపానికి అస్థి మాంసాలు ఉండవు. फरिश्ता मिट्टी की ड्रेस से न्यारा लाइट की ड्रेस पहनता है। ఫరిష్తాలు ఈ దేహం యొక్క మట్టి డ్రెస్కి దూరంగా లైట్ డ్రెస్ వేసుకొని ఉంటారు. इसका अर्थ ये नहीं है कि हम शरीर का त्याग कर देते हैं, అలాగని దాని అర్థము ఈ శరీరాన్ని త్యాగం చేసేస్తారని కాదు. लेकिन बुद्धि से शरीर से मुक्त अवस्था है। కానీ బుద్ధి ద్వారా శరీరం నుండి ముక్తి అయిన స్థితి అది. जब देह अभिमान में है तो देह अभिमान के वाइब्रेशन सबको आते हैं। మనము దేహాభిమానంలో ఉంటే
దేహాభిమానం యొక్క వైబ్రేషన్స్ కూడా అందరికీ వస్తాయి మన నుండి. जब देही अभिमानी है तो कौन से वाइब्रेशन आते हैं? దేహి అభిమానిగా ఉన్నప్పుడు ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయి? देही अभिमानी में आत्मा के ओरिजिनल गुणों के वाइब्रेशन महसूस होते हैं. దేహి అభిమాని స్థితిలో ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాల వైబ్రేషన్స్ అనుభవం అవుతాయి. और यही वाइब्रेशन से बनी हुई फरिश्ते की ड्रेस होती है. అదే వైబ్రేషన్స్తో తయారై ఉన్నటువంటి ఫరిష్తా యొక్క డ్రెస్ కూడా ఉంటుంది. कोई अलग ड्रेस नहीं है, వేరే డ్రెస్ ఏమీ లేదు. लेकिन एकदम देही अभिमानी अवस्था, क्योंकि अशरीरी नहीं है. अशरीरी नेक्स्ट स्टेज है. పూర్తిగా దేహి అభిమాని అశరీరీ స్థితి ఉంటుంది, ఫరిష్తా స్థితి. देही अभिमानी में देह में रहते हुए भी देह के भान से मुक्त होते हैं. దేహి అభిమాని స్థితిలో దేహంలో ఉంటూ కూడా దేహ భ్రాంతి నుంచి ముక్తులై ఉంటారు. तो फरिश्ता जिसका फर्श से रिश्ता नाता नहीं है, ఫరిష్తా అనగా వారి సంబంధము ఈ భూమితో ఏమీ ఉండదు. उसको इस दुनिया से कोई रस नहीं आता. వారికి ఈ ప్రపంచంతో ఎటువంటి రసానుభూతి రాదు. इस दुनिया में केवल अपना पार्ट प्ले कर रहा है. ఈ ప్రపంచంలో కేవలం మన పాత్ర మనము व्यक्त में रहते हैं, व्यक्त भाव महसूस होता है. अव्यक्त में रहते हैं तो व्यक्त भाव समाप्त हो जाता है. వ్యక్తంలో ఉన్నప్పుడు వ్యక్తభావము తెలుస్తుంది, అవ్యక్తంగా ఉన్నప్పుడు అవ్యక్త స్థితి అనుభూతి అవుతుంది. जिसको आप कहते हो प्रकाशमय काया, దాన్నే మీరు ప్రకాశమయ శరీరం అని అంటారు. यही शरीर है लेकिन प्रकाश का बना हुआ है. ఇదే శరీరము కానీ ప్రకాశమయ స్వరూపం. वो स्थिति सूक्ष्म शरीर, సూక్ష్మ శరీరాన్ని ధరించిన ఆ స్థితి सूक्ष्म वतन की स्थिति है. సూక్ష్మ వతనం యొక్క స్థితి. फरिश्ते कभी किसी के मीत नहीं होते. ఫరిష్టాలు ఎప్పుడు ఎవరికి మిత్రులు కాదు. फरिश्ते आते हैं, संदेश देते हैं, जाते हैं. ఫరిష్టాలు వస్తారు, సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. मैसेंजर्स, మెసెంజర్స్గా ఉన్నారు. ब्रह्मा बाबा से, शिव बाबा से, अव्यक्त बाप दादा से मुलाकात फरिश्ते स्वरूप की स्थिति में होती है. బ్రహ్మ బాబాతో శివ్ బాబాతో కలయిక అనుభవము ఫరిష్తా స్థితిలోనే కలుగుతుంది. अगर देह अभिमान में रहेंगे तो अव्यक्त बाप दादा से मुलाकात नहीं हो सकती है. దేహాభిమానంలో ఉంటే అవ్యక్త బాప్ దాదాతో కలయిక అనుభవం అవ్వదు. लेकिन जब अपनी कॉन्शियसनेस को ऊंचा उठाते हैं, మీ స్మృతిని ఉన్నతంగా చేసుకున్నప్పుడు, जब अपनी लेवल को ऊंचा उठाते हैं, మీ స్థితి యొక్క లెవెల్ని ఉన్నతంగా తీసుకెళ్ళినప్పుడు देह के भान से मुक्त होते हैं. దేహ భ్రాంతి నుంచి ముక్తులై ఉంటారు. तब बाबा की वेव लेंथ से मैच करता है.
అప్పుడు బాబా యొక్క వైబ్రేషన్స్తో మనది కూడా మ్యాచింగ్ అవుతుంది. तब बाबा की पहचान, बाबा की रियलाइजेशन अनुभव होती है. అప్పుడు బాబా యొక్క గుర్తింపు, బాబాతో రియలైజేషన్ అవుతుంది. अब बाप दादा अव्यक्त रूप में अभी भी मिलने आते हैं. ఇప్పుడు కూడా బాబ్ దాదా అవ్యక్త రూపంలో కలుసుకోవడానికి వస్తున్నారు. बाबा ने एक बार कहा था शुरू में, पहली मुरली में, कि जो व्यक्त भाव में होंगे वह అర్థం इस पार, చేసుకోలేరు అని. लेकिन जो इससे न्यारे होंगे, अव्यक्त रूप में होंगे, वही अव्यक्त मुलाकात कर सकते हैं. కానీ ఎవరైతే అతీతమైన స్థితిలో అవ్యక్త రూపంలో ఉంటారో వాళ్ళే అవ్యక్తమైన కలయిక అనుభూతి చేయగలరు. हमें अपने आप को इतना ऊंचा उठाना है कि हम वतन में अव्यक्त बाबा से मुलाकात कर सकें. మనము మన స్థితిని ఎంత ఉన్నతంగా తీసుకెళ్ళాలంటే మనము అవ్యక్త వతనంలో అవ్యక్త బాబాతో కలయిక అనుభవం పొందాలి. जिसका अर्थ है कि जो भी आदतें हमारी दिनचर्या में इस दुनिया की हैं उनको अलौकिक बना दो. దాని అర్థము మన దినచర్యలో మనకున్నటువంటి ఈ వ్యక్త ప్రపంచం యొక్క అలవాట్లన్నిటినీ కూడా మార్చి ఉన్నతంగా చేయాలి. अलौकिक बनाना అలౌకికంగా చేయాలి. जैसे जोर से बोलते हैं, धीरे बोलना है. अव्यक्त वतन में आवाज नहीं है, इशारों की दुनिया है. గట్టిగా మాట్లాడతాం కదా, అది తగ్గించి నెమ్మదిగా మాట్లాడాలి. అవ్యక్త వతనంలో అటువంటి మాటలు ఉండవు, సైగలు ఉంటాయి. अव्यक्त वतन में टोटल प्योरिटी है. అవ్యక్త వతనంలో పూర్తి పవిత్రత ఉంది. कोई देहभान का अंश नहीं है. ఏ రకంగానూ దేహ భ్రాంతి యొక్క అంశం అనేది లేదు. ब्रह्मा बाबा बड़ा फरिश्ता हम बच्चों का आवाहन कर रहा है. బ్రహ్మ బాబా గొప్ప ఫరిష్తా పిల్లలందరినీ మనని ఆహ్వానిస్తున్నారు. बच्चे आओ. फरिश्ता स्थिति में सेवा की गति तेज हो जाती है. ఆవు బచ్చే ఫరిష్తా స్థితిలో ఉంటూ సేవ యొక్క గతిని తీవ్రతరము చెయ్యండి అని. एक सेकंड में उड़ सकते हैं. ఒక్క క్షణంలో ఎగరగలరా? अभी चलते हैं. स्वयं को मिट्टी की ड्रेस से मुक्त कर ले. ఇప్పుడు మనము మన ఈ స్వయాన్ని ఈ మట్టి డ్రెస్ నుంచి ముక్తి చేసుకోవాలి. एकदम పూర్తిగా मैं लाइट की ड्रेस में हूँ. నేను నా లైట్ డ్రెస్లో ఉన్నాను. चमकीली ड्रेस पहनी है మెరిసే డ్రెస్ వేసుకొని ఉన్నాను. और इस ड्रेस से ఈ డ్రెస్లో अव्यक्त वतन में उड़ అవ్యక్త रही. వతనంలో ఎగురుతున్నాను. वहाँ मेरा बाबा ब्रह्मा बाबा అక్కడ నా బాబా బ్రహ్మ బాబా ఉన్నారు.
शिव बाबा ब्रह्मा फरिश्ते के द्वारा मुझ आत्मा का आह्वान कर रहा है। శివ బాబా బ్రహ్మ ఫరిష్తా ద్వారా నన్ను ఆత్మను ఆహ్వానిస్తున్నారు. बाबा के सामने स्वयं को स्थित करते हैं। బాబా సన్ముఖంగా స్వయాన్ని నిలపండి. बाबा बड़ा फरिश्ता और हम छोटे छोटे फरिश्ते। బాబా పెద్ద ఫరిష్తా, మనందరూ చిన్న చిన్న ఫరిష్తాలు. बाबा अपने नैनों से मुझे शक्ति दे रहा है। బాబా తన నయనాల ద్వారా నాకు శక్తిని ఇస్తున్నారు. ऐसा अनुभव करें हम बाबा के चारों तरफ बैठे हैं। బాబా इसके నలువైపులా लिए सारे दिन की दिनचर्या अंतर्मुखी देही अभिमानी रखनी है। దీనికోసము రోజంతటి దినచర్య అంతర్ముఖిగా దేహి అభిమానిగా నిలుపుకోవాలి. जितना अंतर्मुखी देही अभिमानी होंगे उतना फरिश्ता स्वरूप सहज अनुभव होगा। ఎంత అంతర్ముఖిగా దేహి అభిమానిగా అయితే అంత ఫరిష్తా స్వరూపము తప్పకుండా ఉంటుంది. अच्छा लगा? అందరికీ నచ్చిందా? अच्छा लगा? बहनों మాతలకి నచ్చిందా? वाइब्रेशन अच्छे थे। చాలా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి యోగం సమయంలో. अभी थोड़ा और पावरफुल याद में बैठते हैं। ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఇంకా పవర్ఫుల్ స్మృతిలో కూర్చుందాము. बस मैं ज्योति बिंदु आत्मा शरीर से न्यारी हूँ। నేను జ్యోతి బిందు ఆత్మను, శరీరంతో అతీతంగా ఉన్నాను. कोई आए कोई जाए मुझे डिस्टर्ब नहीं करे। ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా నాకేమీ డిస్టర్బెన్స్ లేదు. देह अलग है, मैं अलग हूँ। దేహం వేరు, నేను వేరు. स्वयं को देह से बाहर करके इस देह को भी सकाश दूं। స్వయం దేహానికి అతీతమై ఈ దేహానికి కూడా శక్తినివ్వాలి. ऐसा अनुभव करें अशरीरी पर। ఆ విధంగా అనుభవం చేస్తూ అశరీరిగా అవ్వాలి. ज्योति बिंदु अशरीरी। జ్యోతి బిందు అశరీరి, अति शक्तिशाली स्थिति। అతి శక్తిశాలి స్థితి. 10 मिनट बैठेंगे 10 నిమిషాలు కూర్చుందాం. लेकिन एक दूसरे से कोई टच नहीं करे। ఒకరినొకరు తాకకుండా కూర్చోవాలి. सब अलग अलग बैठ जाओ। కింద కూర్చున్న అక్కయ్యలు లైన్. बीच में कोई उठे नहीं। మధ్యలో ఎవరు లేవకూడదు. एकदम मैं न्यारी हूँ, देह न्यारी है। పూర్తిగా దేహానికి అతీతంగా ఉన్నాను. मैं चेतन मूर्ति इस देह रूपी मंदिर में हूँ। నేను విచిత్రమూర్తిని ఈ దేహం అనే మందిరంలో ఉన్నాను. चलो 10 मिनट तारक वाला है, बच्चों का दिल वाला है, भक्तों का रखवाला है, अतिशय प्यारा प्राण हमारा, पलकों में हमें पाला है, बिंदु है भवघ
అంతే. మరి ఇప్పుడు సైలెన్స్లోకి వెళ్ళాలి కదా, సైలెన్స్లోకి వెళ్ళాలంటే చప్పట్లు కొట్టకూడదు. అందుకే నేను ఇలా చూపిస్తున్నా. అందరికీ నచ్చింది కదా. పెట్టమంటున్నారు. గుల్జార్ దాది మెసేజ్ కూడా ఇచ్చారు కదా, అది పెట్టమన్నారు. పగల్ దీది చూడలేదు కదా, ఒకసారి విన్న తర్వాత అర్థం చెప్పొచ్చు. शांति। आज आप सब भाई बहनों को देख बड़ी खुशी हो रही है। बाबा ने आप सभी को कोने कोने से ढूंढ कर निकाला है और बाबा के सिवाय कोई भी बात स्मृति में नहीं रहती। तो आज आप बैठी है, उसको देख करके हमको भी बड़ी खुशी हो रही है। దాదీ కి ఫొటోస్ చూపించారు మీ అందరివి. చూపిస్తే దాదీ రిటర్న్ చెప్తున్నారనమాట. భట్టీలో మీ అందరు కూర్చొని తపస్య చేసే ఫొటోస్ చూపించారు దాదీకి. ये देखें, जो भी संकल्प हो, बोल हो, वाणी हो, वो समान बाबा के बनना। क्योंकि बाबा हमारा हमको अब समान बना रहा है। మన సంకల్పము, మాటలు, కర్మలు जैसे అన్నీ కూడా बाप బాబా సమానంగా ఉండాలి. ఎందుకంటే బాబా కూడా మనని తన సమానంగా చేయాలని అనుకుంటున్నారు. सदा खुश, कभी भी बाबा के सूरत में आप और भाव नहीं देखेंगे। स्मृति में सदा खुशी है और सर्वशक्तियाँ सभी को दर्पण के रीति से सभी को स्वच्छ कर और दुनिया को स्वच्छ बनाने के निमित्त बनाता है। బాబా సదా సంతోషంగా ఉన్నారు. బాబా రూపంలో ఎప్పుడు వేరే ఇంకో భావం లేదు. సదా స్వయాన్ని స్వచ్ఛంగా చేసుకుంటూ విశ్వాన్ని అంతటిని కూడా స్వచ్ఛంగా చేస్తున్నారు. तो आप सोचो, आज आप सभी कहाँ बैठे हैं बठीन में? ఈరోజు మీరంతా विशेष భక్తిలో किस लक्ष्य से ఎక్కడ కూర్చున్నారు, ఏ లక్ష్యంతో? आए हैं? अपने मन को एक परमात्मा की तरफ लगन में लगाने के लिए। మీ మనసుని ఒక పరమాత్మ వైపు సంలగ్నతలో జోడించడానికి వచ్చారు కదా. वैसे तो सभी के दिल में मैं समझती हूँ सारा दिन चलते फिरते बाप दादा की याद तो रहती है, लेकिन विशेष ये टाइम है और कहाँ भी बुद्धि में और कोई संकल्प नहीं चले, लेकिन एक बाबा की याद और बाबा से प्राप्त वर्षे की याद। రోజంతా నడుస్తూ తిరుగుతూ కూడా ఒక బాబా స్మృతి తప్ప ఇంక వేరే ఏది సంకల్పము నడవకూడదు. బాబా స్మృతి, బాబా వారసత్వం యొక్క స్మృతి ఉండాలి. तो इसलिए सब इकट्ठे होते हैं और बाबा ने देखो इतना प्यार है जो खास की बठी रखी है। మరి सिर्फ బాబాకి ये ఎంత ప్రేమ ఉంది మీ పైన, మీ అందరి కోసం ప్రత్యేకంగా బట్టి పెట్టారు. है अपने को ऐसे योग्य बनाने वाले। तो आप बाबा के दिल में रहने वाले మీరు స్వయాన్ని అంత యోగ్యంగా తయారు చేసుకొని బాబా హృదయంలో ఉండేవాళ్ళు కదా.
खुशी होती है ना। हम कहाँ रहते हैं, మీకు ఖుషి ఉంటుంది కదా, మీరు ఎక్కడుంటున్నారు? हमारी दिल कहाँ रहती है, बाबा के दिल మీ में। హృదయం ఎక్కడుంటుందంటే బాబా హృదయంలో కదా. तो ఎక్కడుంటారు? जो बाबा के दिल में है वो हम एक एक बच्चे के दिल में भी है। బాబా तो హృదయంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క బాబా పిల్లల హృదయంలో కూడా ఉంటారు. దీది ఆజ్ సుబహ ఆప్ భీ వహీ బతాయే థే నా వహా పర్. దీది కాకినాడలో పరివారం వస్తే వాళ్ళకి అదే చెప్పారు. మీరు ఎక్కడుంటారు అని అంటే శాంతిధామం పరంధామం చెప్పారు అందరూ. దీది అన్నారు లేదు బాబా మనసు హృదయంలో ఉంటారని చెప్పారు. గుల్జార్ దాది కూడా అదే చెప్తున్నారు. మీరు ఎక్కడ ఉండాలి? బాబా హృదయంలో. మీ అడ్రస్ ఏంటి? బాబా హృదయంలో. మీ హృదయంలో బాబా హృదయం ఉందా? మీ హృదయంలో బాబా హృదయం ఉందా? మీ మనసులో బాబా మనసు, బాబా మనసులో మీ మనసు. అలాగా अब हम बच्चों से क्या चाहिए?